ఈరోజు ఎపిసోడ్‌లో చిన్ని యాక్టింగ్ తీసిందని చెప్పొచ్చు. నిజంగా జీవించేసింది. బాలరాజుని, చిన్నిని ఇంటికి తీసుకొచ్చాడు కదా సత్యం. అయితే సత్యం ఏమనుకుంటాడంటే చిన్నికి వాడి నిజ స్వరూపం తెలిసేలాగా చేస్తే చిన్నియే వాడిని మెడ పట్టుకొని బయటకి నెట్టేస్తుంది అని అనుకుంటాడు. ఇక భోజనాలకి రమ్మని చెప్పు అని సత్యం పిలుస్తాడు. చిన్ని వాళ్ళని కూడా రమ్మని చెప్పు అంటే సరళ మాటలుంటాయండి బాబోయ్! అన్నన్ని మాటలు మాట్లాడుతుంది. మనిషి అన్నవాడు ఎవరు అన్నం కూడా తినలేరు. ఆ విధంగా మాట్లాడుతుందనమాట. ఇంటిల్లపాది చాకిరీ చేయలేక నేను చచ్చిపోతూ ఉన్నాను. ఇదేం కర్మనో ఏమో అంటూ అన్నం పెట్టి ఆ గిన్నెలు విసిరి కొట్టేస్తుందనమాట. అయితే అన్నపూర్ణ అలా విసిరేయచ్చా ఏంటి సరళ నువ్వు చేసేది అంటే, ఇది విసుగు కాదు, చిరాకు కాదు, చాకిరీ చేసి చేతుల్లో కొంచెం అట్లా అనిపించింది. అందుకు విసురుగా పడింది అంతేను అనైతే చెప్తుందనమాట. అవంతా చూసి ఒక్కసారిగా వాళ్ళు చాలా బాధపడిపోతారు. ముష్టోళ్ళకేసినట్టు అన్నము వేస్తుందనమాట. అయితే బాలరాజ్‌కి ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళి బాలరాజ్‌కి ఒక ప్లేటు, అలాగే హాఫ్ టికెట్ ఒక ప్లేట్ ఇచ్చి తినమని చెప్తుంది. బాలరాజ్‌కి నేను తినిపించి తర్వాత నేను తింటాను అత్తయ్య అంటే ఎలాగోలా తగలడండి అన్నట్టు చెప్తుందనమాట సరళ. అయితే ముద్దలు చేసి భోజనం పెడుతూ ఉంటే బాలరాజు తినడు. వద్దు నాకు అని కోపంగా అలుగుతాడనమాట. అయితే చిన్ని ప్లీజ్ అర్థం చేసుకో మామయ్య బాధపడతాడు అని తన మొహంలో ఉన్న బాధని బయటకు తెలియనివ్వకుండా బాలరాజుని కన్విన్స్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ తిను అని. అయితే ఇంక చిన్ని బాధ చూడలేక బాలరాజు తింటాడు. తింటున్నప్పుడు ఈ సరళ ఏమంటుందంటే, మన బతుకుల్ని రోడ్డు మీదకి ఈడ్చేసిన వాడికి ప్రేమతో దర్జాగా ముద్దలు చేసి మరీ తినిపిస్తున్నావు తల్లి. తండ్రంటే ఎంత ప్రేమ నీకు అని సరళ ఒక మాట వదులుతుందనమాట. ఆ మాటకి బాలరాజు కన్నీళ్లు పడిపోతాయి. చిన్నికి కన్నీళ్ళు పడిపోతాయి. కానీ ఎక్కడ కూడా మామయ్య ఎక్కడ బాధపడతాడో అని తన బాధని పైకే కనపడనివ్వకుండా మేనేజ్ చేస్తూ చాలా లోపలనే ఆ సీన్ చూస్తున్నంతసేపు నిజంగా కన్నీళ్ళు పడిపోతాయి. చిన్ని బాలరాజ్‌ని అలా బతిమలాడుకోవడం, బయటకు తెలియనివ్వకుండా చాలా మంచిగా అనిపించింది చిన్ని యాక్టింగ్.